దావూద్ ఇబ్రహీం ఇప్పటి జనరేషన్కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1990 దశకంలో 2000, 2010 ఆ ప్రాంతం వరకు ఈ దావూద్ ఇబ్రహీం అనేటువంటి ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఎందుకంటే వీడు ఒక భయంకరమైనటువంటి క్రిమినల్, టెర్రరిస్ట్. వీడు అండర్ వరల్డ్ డాన్గా పేరు గడించాడు. కానీ వీడు అత్యంత కిరాతకుడు, రాక్షసుడు. అయితే అసలు వీడి గురించి తెలియాలంటే ఒకసారి వీడి చరిత్ర చూద్దాం. వీడు చాలా నీట్గా సూటు కోట్ వేసుకొని ఉన్నాడు కదా. అయితే వీడు వేసుకునే డ్రెస్కి వీడు చేసే పనులకి 1% కూడా మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే వీడు మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు. అయితే అసలు ఈ రాక్షసుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. పాకిస్తాన్లో కరాచీ పోర్టు దగ్గరలో వీడి నివాసం ఉంది. అయితే కరాచీ పోర్టుని ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన తర్వాత వీడెక్కడున్నాడు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఒకసారి అసలు వీడి యొక్క క్రిమినల్ హిస్టరీ చూస్తే మనం 1955 డిసెంబర్ 26న మన దేశంలోని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. వీడు ఎక్కడో పుట్టలేదండి. వీడు పుట్టింది భారతదేశంలోనే పుట్టాడు. వీడు భారతదేశంలో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. వీడి యొక్క తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అయ్యుండి అత్యంత కిరాతకుడుగా అవతారం ఎత్తాడు ఈ దావూద్ ఇబ్రహీం. 1950లలో కేవలం కత్తిపోట్లకు మాత్రమే పరిమితమైన ముంబై మాఫియా యొక్క కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్ళినవాడు దావూద్ ఇబ్రహీం. అంటే 1950, 1960 ఆ దశకంలో కేవలం ముంబైలో చిన్న చిన్న గొడవలు, కత్తిపోట్లు, కొట్టుకోటాలు అక్కడ వరకే ఉండేది. తర్వాత వీడొచ్చిన తర్వాత అంతర్జాతీయ నేరాల స్థాయికి ముంబైని తీసుకెళ్ళిపోయాడు. ముంబై నగరం అంటేనే ఒక మాఫియా డాన్గా, మాఫియాకి అడ్డాగా తయారు చేసినవాడు ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు. 1976లో అతడు ప్రారంభించిన డి కంపెనీ పెద్ద నేరాలే చేసింది. అంటే వీడు పుట్టింది 1955లో, వీడు డి అనేటువంటి ఒక కంపెనీని స్థాపించాడు 1976లో. అంటే వాడి వయసు ఎంత అండి? కేవలం 21 సంవత్సరాలకే వీడు ముంబై నగరంలో ఒక పెద్ద క్రిమినల్గా ఎదిగాడు. డి అనే కంపెనీ స్థాపించాడు. దావూద్ ఇబ్రహీం కదా డి అనే పేరుతో ఆ కంపెనీ పెద్ద ఎత్తున నేరాలు చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బులు వసూలు చేయటం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. చూడండి, అసలు అప్పటి వరకు ముంబై నగరం చాలా ప్రశాంతంగా ఉండేది. వీడికి ఎప్పుడైతే ఒక వయసు వచ్చిందో, వీడికి ఎప్పుడైతే 20 సంవత్సరాలు దాటాయో వీడి యొక్క నేర సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ముంబైలో దొంగ నోట్లు, హవాలా, మత్తుమందు, ఆయుధాలు, అక్రమ ఆయుధాల సరఫరా ఒకటి కాదు, ప్రతి దానికి ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడే వెనకుండా నడిపించాడు. 1993 ముంబై వరుస పెళ్లిళ్ళు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మొమన్ దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుల సమయంలో నగరంలో లేని దావూద్ మళ్ళీ భారత్లో కనపడలేదు. 1993లో ముంబైలో వరుస పేలులు జరిగాయి, చాలామంది చనిపోయారు. అయితే ఆ వరుస పేలుల్లో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు దావూద్ ఇబ్రహీం యొక్క అత్యంత సన్నిహితులు, వాడి యొక్క ప్రధాన అనుచరులు ఉన్నారు. అయితే ఈ పేలుల తర్వాత ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు ఇంకా భారత్లో ఎక్కడా కూడా కనిపించలా. 250 మంది మృతికి కారణమైన ఆ పేలులు వెనక దావూద్ ఉన్నాడని మన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. 250 మంది చనిపోయారండి. కొన్ని వందల మంది జీవచ్ఛవాలుగా మారిపోయారు. వీడు సృష్టించిన నరమేధానికి దాని వెనక వీడే ఉన్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. 1993 ముంబై పేలులు. అయితే 1993 ముంబై వరుస పేలుల తర్వాత ఇతను మన దేశాన్ని వదిలి పాకిస్తాన్ పారిపోయాడు. ఎందుకంటే ఎవరైతే క్రిమినల్లు, టెర్రరిస్టులు, మరి అత్యంత పాశవికంగా మనుషులను చంపే నరరూప రాక్షసులందరికీ అడ్డా పాకిస్తానే కాబట్టి వీడు అప్పుడే 93లోనే పాకిస్తాన్ పారిపోయాడు ముంబై పేలుల తర్వాత. అప్పటి నుంచి డి కంపెనీకి పాకిస్తాన్ కేంద్రమైంది. వీడు స్థాపించిన ముంబైలో స్థాపించిన డి ఇక్కడ వీడి ఆటలు సాగల. ఎందుకంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ, ఇక్కడ ప్రభుత్వాలు కానీ వీడిని అంతం చేయాలని చెప్పేసి చాలా కట్టుదిట్టంగా ప్రయత్నం చేశాయి. అయితే వీడు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి మకా మార్చేశాడు. అయితే ఆల్ ఖైదా, లష్కరే తైబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం అక్కడి నుంచే ప్రారంభమైంది. వీడికి 1990 దశకంలోనే ఆల్ ఖైదా, లష్కరే తైబా లాంటి మత ఛాందస సంస్థలు, అంటే
వాళ్ళు ముస్లిం తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేస్తారనమాట. మతం అడిగి చంపుతారు. అలాంటి ఛాందస్ సంస్థలతోటి వీడికి అప్పటి నుంచే పరిచయం ఏర్పడింది. దావూదుకి భార్య, 4 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే వీడికి ఒక భార్య ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నారు. వీళ్ళందరికీ పాకిస్తాన్లో పాస్పోర్ట్లు ఉన్నాయి. అంటే వీళ్ళు పాకిస్తాన్లోనే ఉంటున్నారు. అయితే దావూదు దేశంలో ఉన్నట్లు పాకిస్తాన్ ఏనాడు అంగీకరించలేదు. అయితే దావూదే కాదు, ఎవరెవరైతే మరి లష్కర్ తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళెవరికి మాకు సంబంధం లేదని చెప్తుంది పాకిస్తాన్. కాబట్టి ఈ యొక్క దావూద్ ఇబ్రహీం అక్కడ ఉన్నాడని చెప్పేసి ఎప్పుడు పాకిస్తాన్ అంగీకరించలా. మలేషియా, సింగపూరు, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండ్లో కూడా ఇతని కార్యకలాపాలు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3,000 కోట్ల రూపాయలకు పైగా. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో. ఇప్పుడు లక్షల కోట్లకు వెళ్ళిపోయి ఉంటాడు వీడి యొక్క లావాదేవీలు. ఎందుకంటే మత్తు పదార్థాలు సప్లై, అక్రమ మారణాయుధాలు సప్లై చేయటం, హవాలా. అసలు వీడి యొక్క ప్రాపకం ఏ స్థాయికి పెరిగిపోయిందంటే, వీడి పాపాలు ఏ స్థాయికి పెరిగిపోయాయంటే మలేషియా, సింగపూరు, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ కూడా ఇతర కార్యకలాపాలు విస్తరించాయి. దగ్గర 10 దేశాల్లో వీడి కార్యకలాపాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో భారతదేశ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ ఆసక్తికరంగా మారింది. ముంబై ప్రజలకు చీకటి రోజులు మిగిల్చిన దావూద్ భయపడి పారిపోయాడు. అయితే వీడేమన్నా ధైర్యవంతుడా అంటే కాదు. ఏ టెర్రరిస్ట్ కూడా ధైర్యవంతుడు కాదు. వాడి దగ్గర మారణాయుధాలు ఉన్నంతసేపే సామాన్యుల మీద, అమాయకుల మీద పైశాచికంగా దాడి చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత భయంతో పారిపోతారు. వీడు కూడా అంతే. వీడి వయసు ఇప్పుడు దగ్గర 70 సంవత్సరాల వరకు ఉంది. అయితే వీడు ఎప్పుడైతే పాకిస్తాన్కి, ఇండియాకు ఒక వార్ జరిగిందో, కరాచీ పోర్టుని ఇండియా ఎప్పుడైతే టార్గెట్ చేసి పోర్టు మొత్తం కొట్టేసిందో, ఆ కరాచీ పోర్టుకి దగ్గరలోనే వీడి నివాసం ఉంది. వీడు అక్కడి నుంచి పారిపోయాడు. సో పక్కా ఆధారాలతో వీడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి పెద్ద ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాశారు దావూద్ ఇబ్రహీం పారిపోయాడు అని. ఇటీవల భారత్ కరాచీ పోర్టుతో పాటు ఇస్లామాబాదు, లాహోరు, రావల్పిండి వంటి కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో దీపావళి చేసింది. ఒక కరాచీయే కాదు, ఈ యొక్క ఇస్లామాబాదు, లాహోరు, రావల్పిండి అన్ని చోట్ల భారత్ అటాక్ చేసింది డ్రోన్లతోటి. అయితే వీడు కరాచీ పోర్టు మీద ఎప్పుడైతే దాడి జరిగిందో వీడి కాన్వాయ్ చాలా వేగంగా వెళ్ళిపోయిందంట. కరాచీతో సహా కీలక ప్రాంతాలను భారత డ్రోన్లు టార్గెట్ చేశాయి. ఈ సమయంలోనే రాత్రి చీకటిలో దావూద్ కాన్వాయ్ కరాచీ వీధుల్లో వేగంగా దూసుకుపోయిందని చెప్పేసి నివేదికలు కూడా ఉన్నాయంట. చూసారా? ఈ యొక్క కరాచీ వీధుల్లో, కరాచీ పోర్టు అయిపోయింది టార్గెట్. ఆల్రెడీ అంతకుముందే 9 ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి మన మిసైల్స్తో కొట్టి 100 మంది పైగా ఉగ్రవాదులు చంపేశాం. వీడిని కూడా టార్గెట్ చేసి వీడిని కూడా భారత లేపేస్తుంది పనిలో పనిగా అని చెప్పేసి వీడికి భయం వేసి కరాచీ వీధుల్లో చాలా వేగంగా వీడి కాన్వాయ్ వెళ్ళిపోయిందంట. అంటే వీడు పారిపోయాడు. ఇలా భారత సైన్యం దెబ్బకి మరోసారి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పాక్ నుంచి పలాయానం చిత్తగించిన దావూద్ ఇబ్రహీం దుబాయ్ వైపు వెళ్తున్నాడని సౌదీలో తలదాచుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీడు ఇంకా పాకిస్తాన్లో ఎక్కడున్నా భారత్ మరి టార్గెట్ చేసి మిసైల్ తోటి వాడు ఉన్నటువంటి ఏదైతే ఇంట్లో దాక్కున్నాడా, లేకపోతే అక్కడ ఇంకేదన్నా కొన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాడా, మరి వాడున్న ప్రాంతాన్ని టార్గెట్ చేసి వాడిని లేపేస్తారనేటువంటి ఒక భయంతో దావూద్ ఇబ్రహీం అక్కడి నుంచి పరారయ్యి దుబాయ్ వైపు వెళ్తున్నాడని సౌదీలో కూడా తలదాచుకునే అవకాశాలు ఉన్నట్టు మరి రిపోర్ట్లు అయితే వస్తున్నాయి. కువైట్ వెళ్ళినా ఆశ్చర్యం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో థాయిలాండ్, మలేషియాలో తలదాచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కువైట్ అయినా వెళ్ళే పరిస్థితి ఉందంట. అయితే దావూద్ పాకిస్తాన్ నుంచి అర్ధరాత్రి హుటాహుటిన బయలుదేరి తన కాన్వాయ్తో యమన్ పారిపోయాడని పలువురు ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే దావూద్ పాకిస్తాన్ నుంచి అర్ధరాత్రిన హుటాహుటిన బయలుదేరేసి తన కాన్వాయ్తో యమన్ పారిపోయాడని పలువురు ఖచ్చితంగా చెప్తున్నారు. యమన్లో దావూద్కి సౌకర్యవంతమైన రక్షణతో కూడిన ఆశ్రయం దొరికే అవకాశం ఉండటంతో ఆ దేశాన్ని ఎంచుకున్నాడని అంటున్నారు. సో ఈ యమన్ దేశంలో ఈ దావూద్ ఇబ్రహీంకి అత్యంత సౌకర్యవంతమైన రక్షణతో కూడిన ఆశ్రయం దొరికే అవకాశం ఉండటంతో అక్కడికి పారిపోతున్నాడంట. పశ్చిమాసియాలోని ఒక దేశమైన యమన్ అరేబియా సముద్రానికి, సౌదీ అరేబియాకు మధ్యలో ఉంటుంది. సో కాబట్టి వీడికి సౌకర్యవంతమైనటువంటి, విలాసవంతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉందని చెప్పేసి యమన్ పారిపోతున్నాడంట. చూసారా?
భారత్ టార్గెట్ చేస్తే మరి ఎంత పెద్ద ఉగ్రవాదులైనా మరి అండర్ వరల్డ్ డాన్గా పిలిపించుకున్నటువంటి దావూద్ ఇబ్రహీం 10 దేశాల వీడి కార్యకలాపాలు ఉన్నాయి. మరి వీడి వల్ల ఎంతోమంది చనిపోయారు. ఎన్నోసార్లు జరిగినటువంటి బాంబు దాడులకి, బాంబు బ్లాస్టులకి వీడు పరోక్షంగా కారణం. అలాంటి వాడు భారత ఆర్మీ దెబ్బకి, చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి దెబ్బకి గజగజ వణికిపోయిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పరారైపోయాడు. ఎంత పెద్ద డాన్లైనా సరే, ఎంత పెద్ద మాఫియా నడుపుతున్న వాళ్ళైనా సరే పరారవ్వాల్సిందే. ఇదే 1990 దశకంలో నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తులు ప్రధానమంత్రిగా ఉంటే దావూద్ ఇబ్రహీం అనేవాడిని ఈ దేశంలోనే నడి రోడ్డు మీద ఉరితీయించేవాడు మోదీ గారు. సో కాబట్టి దావూద్ ఇబ్రహీం భయంతో పరారయ్యాడు. కరాచీ పోర్టు మీద ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అతనే అనుకున్నాడు. సో మొత్తానికి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడని, బ్రతికిలేడని. దావూద్ ఇబ్రహీం చనిపోయినట్లు ఎక్కడ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లేవు. దావూద్ ఇబ్రహీం అనేవాడు చనిపోతే ప్రపంచమంతా ఖచ్చితంగా తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియాల్సిన అంశం ఏంటంటే 70 సంవత్సరాల వయసులో కూడా దావూద్ ఇబ్రహీం అనేవాడు బతికే ఉన్నాడు, పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అతనికి భార్య, కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దాదాపు 10 దేశాల్లో వీడి కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వీడి దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ కరాచీ పోర్టుని టార్గెట్ చేసి ధ్వంసం చేసిందో తర్వాత టార్గెట్ అతనే అని చెప్పేసి భావించిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోయాడు.